ఇంటి పొలం తీసుకోవద్దా అని ఆనందం రాజు అంజలి లేదు తీసుకుని బయలు వాళ్ళు ఏది అత్తరమ్మా వాళ్ళు బయలు అత్త ఉన్నదే అమ్మా మా కొయ్యాల కొమ్మరాల అత్తుంది కానీ కొద్దిగా అటు ఇటు మాట్లాడుతుంది అంటే కొద్ది దానికి సైకో అన్నట్టు సైకో అంటే పిచ్చా షుగర్ ఎక్కువ ఉన్నది దానికి షుగర్ ఎక్కువ ఉంటే మాట అంటే అనుకుంటా అక్కడికి ఎత్తేస్తాను అంటే దానికి గుణం మంచిది అందుకని దాన్ని ఉంచుకున్నా లేకపోతే ఎప్పుడో ఇటు దాని గుణం మంచిది అందరి లెక్క అండది బువ కూర ఆ కూరగాయలు కొరికేస్తుంది అందుకనే ఇట్లా అయితేనా నిగనిగా అందుకనే ఉన్నాదే నన్ను మందంటే అదో 90 వస్తుంది అంటే నీకు అలవాటు లేదా అత్తకు అలవాటు ఉన్నదా అదే నేను పని చేసిన దానికి అలవాటు అయ్యో అయితే ఇళ్ళన్న కాడ ఒక్కలన్న తాగాలట లేకపోతే సంవత్సరం వస్తుంది ఏంటి అరే సంబంధం మాట్లాడుకునే కాడికి వెళ్ళి నన్ను మర్చిపోయింది నువ్వు ఎక్కడ పోయినా అనుకుంటాను ఎవరన్నా కాదే నీ భర్త అజ్ఞ మరి అనంత మహారాజు వచ్చిన సంబంధం వచ్చిన దేవుడా ఏడ బయట ఏడుంటారా భర్త వేయి సంబంధం తెచ్చినట్టున్నా సంబంధం ఏది నారీ
ఆశ మరిచిపోయిన మాయన అక్కడ ఏ కట్టన ఏమైనా కట్టబడి కానీ ఇంటికన్నా నీకు ఇంటికన్నానికి అట్లా శోభలు వచ్చినా మీరు తాగుడు పాడవాడు మీరు తాగుడు మేము అన్నమయ్యా తాగితే ఆన్య ఉంటే మళ్ళీ సొల్లక బయలున్నాడు ఏదన్నా పెళ్లి పోతే గోస పంతులు వేస్తే పప్పు సారి కడకాని అందరాడు అందరితో బొక్కలు వస్తానే అంటే నీకు వేరొక నాకు సంవత్సరం పెట్టిరు నాకు బచ్చతనే పెట్టిరు అక్కడ మోడు అలా ఏముచ్చిందో నీకు రాసిన పాల్గొనవు ఆ కాలేట్లు ఎత్తాను ఆడుపుట్టవాడి పుట్టలేదు కాలేట్లు ఎత్తాను అతనితోనే ఎదురుగానే ఉంటుంది ఈ తలుపు తీస్తే కాళ్ళు పెట్టి అన్నా అయ్యో నువ్వు 2 రోజులు అవుతాను పోయి ఇప్పటికో 5-6 రోజుల గడువు అవుతాను 5-6 రోజులు అవుతాను మొన్న తుఫాన్ వచ్చింది నీకు ఎరిక నాట వచ్చిందా నువ్వు వెనమొక్కలు వచ్చిందా అది తక్కువ ఉన్నది అది తక్కున్నది నీకు ఎక్కువ ఉన్నది ఆ ఖమ్మం ఏరియా మొక్కను లేదట బాగా గంటలాంగ్ వెళ్ళిపోయినావు అటు మనకు అది ఇటుంటే ఏమైంది మరి ఓ ఇటు బాగా వాన కొడతా అంటే ఇంటి ముందట 4 రేకులే అంటే వేసినావా ఏపోతే వాన బాగా కొడతా అంటే సల్లు తలుపులో కొట్టింది ఇవరకే తుమ్మ చెక్క తలుపులే ఆ తలుపు కొట్టి తలుపులు అంత వాసినే అయ్యా ఉప్పు కత్తినాయి అందుకని వీటిలో చేస్తాను మీకు తత్తలే కానీ ఒక కాలుతో ఇస్తాను మా ఏమనుకుని నీకు ఎందుకు అంత కొడుకు నువ్వే చెప్తావు బిడ్డని చెప్పలే కొద్దిగా చెప్పలే ఏంటి మనసు బుడగా పైన ఏంటి పేరకాలు ఎవరి సొమ్ము వచ్చినావు అయ్యో అందంగా మన ఎత్తు పోరగాళ్ళు ఉంటారు ఇంత పోరగాలు నువ్వుకెత్తావు ఇంకా గట్ల కాదు కదా ఏంటి అయితే నీ మేన పని కాయ అయిందా పండు అయిందంటే మేన పని అయింది అయిందా ఉన్నింటి పిల్లగానే మాట్లాడినావా నువ్వు చెప్పినట్టు చేసిన పొలగాడు మంచిగా ఉన్నాడా పొలగానికి ఏంది షాక్ ఉన్నట్టున్నాడు ఫోటో గిట్లా తెచ్చినావా ఎందుకంటే ఆ ఫోటోలు గిట్టోళ్ళు అప్పుడు ఎందుకంటే వాట్సాప్ లో చూసి అంబరాలు వాటి ఉండదు పూరానికి అయితే పిల్లగాన్ని ఖాయం చేసిన శ్రీమంతగిరి నగరం పిల్లగాని పేరు శ్రీమంతగిరి మాది అబ్బాయి లేని కొడుకున ఖాయం చేసిన ఖాయం చేసినావు మరి కొడుకు తగ్గట్టు సంబంధం పొలం ఎక్కడన్నా మాట్లాడు గాడికి వచ్చినావు నువ్వు అన్నట్టుగా నీ పోకడ మీద మన్ను ఎక్కిన రోజులు పోతావు పేనకాడ దొరకదు నీ పేనకాడ అల్ల సోప తయారీ నేనేమైనా సోపతి వచ్చింది నేనెక్కడ పాడైపోయి ఊరికో సోప పట్టబడితే నీ సోపతిన మన్నువయ్యా ఎన్నో ఆదుకున్నది కింద పొద్దు అవుతాన్ని అంటే ఇప్పుడు నేను కాదండి ఇక్కడ ఏం తిన్నా నేను మనిషి బుడ్డగా పైన అయినవు నా చేత ఇంకా కొంచెం మనిషి సిక్కపడరా ఇంకా అయితే తిరిగి రాంగా అది వైకుంఠపురం రాదు వైకుంఠరాదు భార్య వదనాది అన్న బిడ్డ అంజీ దేవుని ఏం లేదు నువ్వు పేదింటి బిడ్డ ఎండ కెండిన బిడ్డ వానవు నాన్న బిడ్డ గోడల్లో నువ్వు వస్తామని గుర్తుదాన్ని తిరుగుతాయి పొల్లతో అయ్యో లంచాలు ఫిక్స్ చేసినావు నీ తాడు తెంపో నువ్వనే వాళ్ళు మంది అంటారు కాక ఏదో మామూలు మావంటే మనసు మంచిగానే ఉండేది మంచిగానే ఉండేది ఏంటి ఏమైంది వచ్చిందావా పాడవాళ్ళకి ఇక్కడ పాడవాడు నాకు ఏం వేసిన బీజ గుర్తి వాడిని గుర్తి మనవే రోజా గుర్తు తెచ్చి నా చేతిలో పెడతా వాడిని గుర్తి పోల్చి వాని చేతిలో పెట్టా సోమవారం వాడిని గుర్తి వాడు ఎక్కడెక్కడ రోజా గుర్తి పాడవాడు లంచ కొరకు గుర్తు తెచ్చిన ఎన్నోడుగా అడిగింది ఆ గుర్తి పాడవాడు ఆరు మంటలు వేస్తారు నేను బాగా దారి వేసుకున్నా అంటే గుడి బంద అయింది కొత్త దారి హలో
అయ్యయ్యో బిడ్డ ఎదురు ఇప్పటికప్పటికి అన్నారు బిడ్డ అయ్యయ్యో ఎదురు అబ్బాయి లేని బిడ్డ కాబట్టి నీ మీద ప్రేమ ఉండాలని మహాదేవ నారాయణుడా నారాయణ ఎప్పుడన్నా వచ్చి మాట్లాడ కానీ 2 కాళ్ళ మీద పడ్డప్పుడు అయ్యో అయ్యో బిడ్డ నాది బిడ్డ నా బిడ్డ ముద్దులు చెప్పినారు నా బిడ్డ గణనలు చెప్పినారు నా బిడ్డ బిడ్డ అందరి దేవి నా కడుపులో పుట్టిన బిడ్డ ఏమి ఎక్కువ రాలేదు నువ్వేమో తక్కువ రాలేదు అని ఊకుండు వల్లాలేమో బిడ్డ ఆశతో మోదో పచ్చులు వస్తాడు మళ్ళీ మంచికి చెక్క తీసుకున్నావా ఇంకా తంసాపు ఇట్లా తాగిపోయాను మళ్ళీ నేర్పిస్తానవా నువ్వు అన్నట్టుగానే మరి నువ్వు అన్నట్టుగానే పాప అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ ఎండకి ఎండింది వానవు నాన్న పిల్ల అడిగిన బిడ్డని తీసుకొని లేనని అవ్వలేక ఆడుకుంటా నీకు అవ్వలేకుండా నీ అవ్వలేక నీ గుణం మంచిది నీకు తెలియదు చూస్తలేవా గుణం తార్దెంపో లచ్చ కొడుకు బొచ్చడి పైసలు ఎత్తుకు పోతాడు వదిలి లంచ కొడుకు వాడు టైట్ గా పెట్టినంటే ఏమైనా లూజే పెట్టిండు అగోడు అప్పుడు రాజుడు ఆనందమానది లక్ష్మీదేవి అయ్యో బాబయ్య మనకు బిడ్డకు నచ్చ బిడ్డకు దగ్గర తీసుకొచ్చిన కొడుకు దగ్గర కూడా తీసుకొచ్చిన ఆనందరాజు వేదం తెచ్చిన బ్రాహ్మణ పిలిపించాడు వేదం తెచ్చిన బ్రాహ్మణ పిలిపించి అయ్యా ఇలా వెనక బిడ్డకున్న కొడుకు ఒకసారి పెళ్లి పెట్టాలి అన్నప్పుడు అగో బిడ్డ పేరు వెనక మహారాజు పిల్లగాని పేరు శ్రీమంత మహారాజు అబ్బలాది వెనక కొడుకు పేరు అగ్నేశ్వర మహారాజు ఆ బిడ్డ పేరు వారి కోడలి పేరు అంజలిదేవి అగో పిల్లగాని వెనక ఎంత ముద్దుగా వెనక వరుగులు మంచిగా కలిసిన బిడ్డ ఇద్దరి పెళ్లి ఒకటే పందిట్లో చేసేది కాదు ఇద్దరి పెళ్లి ఒక పందిట్లో చేసుడు కాదు ఇంటి ముందర నీ కొడుకు పెళ్లి చేసుకుని ఇంటి ముందరికి వెళ్ళి అత్తాంటికి వెళ్ళిపోతాడు నీ బిడ్డ పెళ్లి చేస్తే కొడుకు పెళ్లి వెనక ఇంటెనక చేస్తే ఇంట్లోకి వస్తాడు బిడ్డ మరి శుక్రవారం నాడు సూర్య పెళ్లి కూడా శనివారం సారి బయలుదేరి ఆదివారం గోగులు బయటికి వెళ్ళే ముందు సుముహూర్త లగ్నం అని లగ్గం కోటి వేసుకొని భగవానాడు వాళ్ళు మరి ఎంతగాని అయ్యయ్యో శ్రీమంత మహారాజుకు అందరాని కాడ ఆకందుకొని ముట్టరాని కాడ ముల్లందుకొని గిరిగిరి బలమని రాసి అయ్యో అల్లుడా శ్రీమంత రాజుని ఇక్కడ మరి మీరు తయారైనా ఇంటికి వచ్చిన మాడకుంటే నా కొడుకు నా బిడ్డకు ఒకటేసి లగ్గం చేసి మిమ్మల్ని దాగా తోలుతాను అని మురిసిపోతాడు కొడుకు పెళ్ళంటే ఏ కన్న తండ్రికి వెనక గొప్పతనం అనిపిస్తుంది రంగరంగం వైపు పెళ్లి చేస్తాను ఇక్కడ మురిసిపోతాడు రథుడా లగ్గం పత్రిక మరి ఎంత శ్రీమంత గిరినగురము
చిలక రామని పిలిచేను అయ్యో సిలికోన రమ సిలికో అయ్యా సిలికోన రమ సిలికా అయ్యో తోమలని పుట్టారు సిలికోన రమ సిలికా శ్రీమంత నగరం వచ్చే వరకు అలా అన్నాడు ఆ మంత్రి లక్ష్మి వీరుడ మరి ఇద్దరు వీరసేనుడు మరి బామా మనం చిన్నప్పటి కాడికి వెళ్ళి పిల్లగాన్ని రాదుకున్నాం కదా మంచి పెళ్లి కొడుకు చేసుకొని తీసుకుపోవాలి పెళ్లి కొడుకుని చేయాలి పెళ్లి కొడుకుని చేసుకొని తీసుకోవాలి డీజిల్ కావాలి తప్పుడు కావాలి మంచిరాలు మంచిరాల నుంచి అచ్చిన పొలగాడు మంచిగా చూసుకొచ్చా నా దేవుడు దేవుడు మా మనవడే కదా ఓకే ఇంకేందిగా తయారు చేసి తీసుకుపోదాం ఆ పెళ్లికి మళ్ళీ వీళ్ళందరూ ఉన్నప్పుడు చెప్పిన పెళ్లి చేస్తే మళ్ళీ వీళ్ళు గద్దరు పిల్లల ముందుకే పోతారు బాయిల పోయి పల్లెలో ఒక్క ఇంటికి రాదు అత్తరు కావచ్చు ఎందుకు రాదు పెళ్లి కాదు ఇట్లా వీళ్ళు అచ్చి ఉండరే తెల్లాళ్ళు అయితే డబ్బులు ఎత్తి పెట్టుకొని ఉడికిందో ఉడుకుందో అయితే కారం వేసుకొని పోతే కూరలు అనుకుంటారు అనుకుంటారు కూరలు అనుకుంటలేరు అనుకోకపోతే ఎట్లా తింటారయ్యా కారమే పెడతాను వాళ్ళకు కారమే మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఎప్పుడు తింటారు మళ్ళీ నాట్లు వేసి ఇట్లా అయిపోతే ఇంత కూర గిరో తెచ్చుకొని తింటారు అది దాకా తిన్నాడు గడ్డలు పొద్దులు వేసిపోతారు ఇక అందుకని చెప్పి పెళ్లి ఒక్కొక్కరు ఇక ఒక్కొక్కరు పెళ్లి చేసి చెప్పరా మన ఈయన పెళ్లి చేసి 10 ఆటలకు వచ్చి చెప్పరా నిలబెడదాం సరే చెత్తది నువ్వు టెన్షన్ పడకు చెప్పరా తయారు అయిపోలగా ఏం పేరు శివ ఇగో అమ్మాయి తెలియదు తాతన మమ్మీ అయితా ఇట్లా మమ్మీ అగో పిల్లగాన్ని పెళ్లి కొడుకు ఎక్కడా ఎవరు తయారు చేసిందని సోయలేదా నీ తయారైతే తినడానికి నువ్వే తయారు చేస్తాను నిన్ను వేయలేదా పెళ్లి నిన్ను తయారు చేయలే పెళ్లి అప్పుడు మనం చేసుకుంటాం మీ గొడవ చేసి బట్టి నేను తయారు చేసి ఇవ్వలేరా నేనే ఎత్తుకోవాలి నీకు అప్పుడు అంతే దాని వచ్చినావు పిల్లలు గొల్లపై తీసుకొచ్చిన గొల్ల పెట్టుకోవడం వాళ్ళకి తీసుకొచ్చి చేతులకేసి బట్టలు బట్టలు పెట్టాలంటే మంచిగా ఉండాలి నీట్గా ఉండాలి మన
పిల్లలు వేసుకున్నానే ధైర్యం అలవాటు అయిందా బాగా అలవాటు అయింది వీళ్ళందరూ పెళ్లికి రమ్మని చెప్పి వీళ్ళందరూ పెళ్లికి రాదు మీరందరూ నా పెళ్లికి రాదు అదే అంట నేనే అంటాను అందరు పెళ్లికి రమ్మని అందరు పెళ్లికి రాదు పెళ్లికి రమ్మను అలా మాత్రం సీట్లు బాగానే ఉన్నాయి బాగున్నాయి మాకు పిల్లగాన్ని తీసుకున్న తర్వాత పచ్చని పల్లాగా ఉడిచిన పెట్టుకోవాలి చదువుకున్న వాళ్ళు నా కొడుకు పెళ్లి చేస్తే వాళ్ళు శ్రీమంతరాజు తీసుకొని బయలు వాళ్ళు ఏది రాస్తారమ్మా సద్దల్లారాయి సద్దల్లారాయి ఏ తల్లి కన్నారో సద్దల్లారాయి ఎగరపోతే వాళ్ళు ఎగురుతుంటే కొడుకు ఎగురుతున్నా ఇస్తే పోతుంది మారపోతే కొడుకు ఎగురుతా దీంతో కాదు రేపు పోరాటం కాంటది అవ్వకన్నా చెప్పు అవన్న చెప్పు తప్పంటాను అంటారు రమ్మా జగవాణి గుట్టవకు ఎర్రదే రమ్మా శ్రీరామకృష్ణ నిన్న ఎప్పుడన్నా అంటున్నా నేను ఎవరు అంటాను మరి ఇప్పుడు నువ్వు అక్కడ మారుపాటలు ఎత్తలేవా మారుపాటలు ఎత్తలేవా నిర్గమకం అని చెప్పి ఏమర్చున్నావా నువ్వు ఎత్తను అనుకున్నా నీ మాట్లాడతా కొడుకు తయారు ఎత్తిన పొలం తీసుకొని అతని భయం కాకుండా నువ్వే ఎనికే మాత్రం ఎవరి సొంతం కట్టేసి ఎవరైనా తాగుతలు తీసుకొస్తావా సౌండ్ పార్టీ మార్చిరాలా అమ్మ కూడా రాజీ కింద ఆ పిల్లగాలు తీసుకొని దిగుమారు అయినారు ఆ పిల్లగాన్ని తీసుకొని రాంగ ఇక్కడికి వచ్చిండు ఆ లత మామిడి తోటలోకి వచ్చి వీళ్ళకి నా పిల్లగాన్ని తీసుకురమ్మంటే వచ్చిన వాళ్ళు ఎదుర్కొని అయ్యయ్యో ఆనందపురి పట్టణంలో వెనుక ఆనాడు అడవిలో ఉమారాన్ని పెళ్లి పిల్లలు తయారు అయ్యా మంగళ కొడుకు వచ్చిన మైరపోలు అది గంగతాడు వేండ గంగతాడు చేసి వచ్చిన సాగల కొడుకు వచ్చిండు లగ్గం అవో పిల్లని పిల్లగానికి అందంగా తయారు అరే పెళ్లి పెళ్ళమ్మ పెళ్ళ మా ఇంట్లో శ్రీమంత ఆయన నన్ను ఎప్పుడు వెళ్తారో లంకకాడికి పోతాను నాకింత దొరుకుతాను ఆయన చూస్తాను
అరే పెళ్లి పెళ్ళయ్యమ్మ పెళ్ళాలి ఒకనాలి అయ్యా మా ఇంట్లో శ్రీమంత పెళ్ళాలి ఒకనాలి మంగళం వల్ల ఒకనాలి నా దేవుడు నీ పాత్ర నా బంగారు భూమి నీ మాతృ భూమి నీ ఊళ్ళో చిట్టి వచ్చిన వాళ్ళ తాత గిట్టే దాకా నీ పాత్ర అయ్యా మా ఇంట్లో ఒకనాలి పిల్లగానికి దారి వేస్తాడు వేదం తెచ్చిన బ్రాహ్మణయ్య పాటపాటి కొడతాడు బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్య ఆడికెళ్ళి బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్య ఇంటి ముందరికి పోతాంటే ఇంటి ముందర పండుగ అవుతుంది అమ్మ ఏం పండుగ చేస్తాను ఇక్కడ అవుపిస్తారేవా కన్నా అవుపిస్తారేవా నీకు ఏది రాదు ఏంటంటే పెళ్లి చేస్తాను అనిపిస్తాను ఏంటి అనుకుంటావా ఇప్పుడు టెంట్లు చూస్తే పెళ్లి ఎట్లా అనుకుంటారు బిడ్డ ప్రతి దానికి టెంట్లు ఎత్తాలి చిన్న పండుగ టెంటే పెద్ద పండుగ టెంటే బర్త్డే అయిన టెంటే ఏ పండుగ అయినా టెంటే పెళ్లి చేస్తానవయ్యా పెళ్లి ఆయన నువ్వు ఎటు పోతున్నావయ్యా అయ్యా నేను కాశీ కాళేశ్వరం నుంచి రాంగ వస్తున్నా చిలుపురుగుట్ట బుగులు వెంకటేశ్వర స్వామి దగ్గర పోతానా అమ్మాయిదేమో పల్లగుట్ట అబ్బాయిదేమో రాజారము పొద్దుగాల 7:30 పెళ్లి చేయాలి 1:30 వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి ముఖం అయ్యో ఒక్కరోజే మళ్ళీ దుర్ముహూర్తం అన్నట్టున్నది అంతేనా మరి అక్కడ సంభావన ఎంత ఇస్తాలయ్యా సంభావన అంటే బిడ్డని లెక్క చేసుకోవాలి మా ఆయన లెక్కలు వేరే ఉంటాయి ఏ పాట చదివినావయ్యా ఓ అబ్బో నేను చదివితే మీకు పిచ్చి నేను చదివిన చదువు చెప్తే మీకు పిచ్చేస్తుంది మన తెలంగాణ డిస్ట్రిక్ట్ మన తెలంగాణ రాష్ట్రంలో చదువు అంత చదువు ఎంత బాగా ఏందనుకుంటారు బిడ్డ ఏ పాట లా చేసినావా గంత చీపు బీటెక్ చేసినావా గంత చీపు బీడిలో అయినా చేస్తారు బీటెక్ ఎంటెక్ చేసినావా గంత చీప అమ్మా బిఏ చేసినావా ఒక మరి ఏ పాట చదివినావయ్యా నర్సరీ చదివినా రిస్క్ అనిపించిన పక్క వైరస్ ఇంకా ఈ ఒడ్డుకే ఉన్నావు ఇంకా ఆ ఒడ్డుకి వెళ్ళలే నర్సరీ రిస్క్ పక్క వైరస్ నర్సరీకే మొదటి వస్తుంది మూడోది ముక్క అయితే చెప్తాను వస్తుంది మూడోది రాదుగా కాడికి బిడ్డ అక్కడికి పోతే 1:30 ఇస్తాను బిడ్డ 1:50 150 16 ఇస్తాను మీద అవునా అయ్యా అక్కడ దాకా కూడా ఎందుకు ఇక్కడనే 3 ఇస్తాం 3 సార్లు పెడతాం రా అడిగితే 3 సార్లు పెట్టేది అరే గట్లా కాదయ్యా 3 సార్లు అన్నభోజనం పెడతాం 3016 నీకు ఇస్తాం ఒక్కరికేనా నీకు ఒక్కనికే వీళ్ళందరికీ